రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక 2 నెలల తర్వాత వాస్తవంగా జూన్ నెలలో రైతులకు 3 రకాల ప్రయోజనాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలు. అందులో రైతులకు సంబంధించి ఒకటి రైతు భరోసా రెట్టింపును ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయడము, బోనస్ ఇవ్వడము, పంటల బీమాను అమలు చేయడం. ఈ 3 అంశాలు 3 పథకాలకు వానాకాలం పంటల నుంచే శ్రీకారం. పంటల బీమా, వరికి 500 రూపాయలు బోనసు, రైతు భరోసా. విధి విధానాలు కసరత్తు చేస్తున్న వ్యవసాయ శాఖ కోడు ముయ్యగానే పట్టాలెక్కనున్న పథకాలు. ఇందులో రైతులకు బోనస్ ఇవ్వాలని గడిచిన కొద్ది రోజులుగా విపక్షాలు మాట్లాడుతున్నాయి. ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది. వీటిని ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ 3 పథకాలు తేబోతున్నది అమల్లోకి. కేంద్ర ప్రభుత్వం బీమాకు కొంత సాయం చేస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం కొంత అదనంగా దానికి జోడింపు చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కొంత అమౌంట్ యాడ్ చేసి రైతులపై భారం పడకుండా రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని కూడా ఈ ప్రభుత్వమే చెల్లించబోతున్నది. దీంతో పాటుగా ఏ క్వాలిటీ అంటే ఏ రకము బి రకము ఈ వరి ధాన్యానికి ఆ ధరను వీళ్ళని తక్కువగా ఇవ్వడంతో పాటు 500 రూపాయల బోనస్. ఈ బోనస్ కలుపుకుంటే కనుక రమారమి క్వింటాలకు 2700 పైచీలకు అమౌంట్ రైతుకు రాబోతున్నది. క్వింటాలు పైన 2600, 2007, 2800లకు రావచ్చు అని ఒక అంచనా ఉన్నది. ఇది రైతు కొంత మేలు చేస్తుంది అనేది. ఒకటి పంటల బీమా, 2 బోనసు. ఇక 3వది రైతు భరోసాకు సంబంధించిన వాటిలలో గత ప్రభుత్వము ఖరీఫు అంటే వానాకాలము, యాసంగి ఈ 2 సీజన్లు కలిపి ఈ 2 సీజన్లకు 10,000 రూపాయలు ఏటా ఇస్తున్నది ఎకరానికి. దీన్ని ప్రభుత్వము 7,500 రూపాయలు అంటే మునుపున్న దానికి 50% ఎక్కువ. ఇది 15,000 రూపాయలు 2 సీజన్లు కలిపి ప్రభుత్వం ఇవ్వబోతున్నది. అంటే ఎకరానికి అంతకుముందు దానికి ఇప్పుడు డబల్, అదే దాంట్లో సగం 5,000 రూపాయలు పెరిగింది ఇది ఖరీఫ్ సీజన్ నుంచి ఇవ్వబోతున్నారు. మొత్తము గత ప్రభుత్వం ఇచ్చిన అమౌంటు 15,000 కోట్లు అయితే ఈ ప్రభుత్వం పెంచిన దాంతో ఇవ్వబోతున్నది 22,000 కోట్లు 2 సీజన్లకు కలిపి. అయితే ఈ 2 సీజన్లకు కలిపి ఇందులో గత ప్రభుత్వము రైతు బంధు కింద ఇచ్చిన వాటిలలో లోపాలు ఏవైతున్నాయో ఆ లోపాలు సరిచేసి, చాలామంది అనుకుంటున్నట్లుగా రైతులకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు లేకపోతే కనుక 5 ఎకరాల 10 ఎకరాల ఎంత అని రాలేదు. కానీ ఒకటి రోడ్లకు, తర్వాత అడవుల కింద ఉన్న వాటికి, రియల్ ఎస్టేట్ కింద వెళ్ళిపోయిన వారికి, కొండలు గుట్టలకు రైతు బంధు రాదు. ఇందులో క్లారిటీ ఉంది. ఇక 10 ఎకరాలు 5 ఎకరాలు ఆ పైన 10 ఎకరాలు ఆ పైన ఉన్న వాళ్ళ సంఖ్య 1,00,000 నుంచి 1,00,000 లోపే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ లేదు. ఇప్పటికీ రైతు బంధు పాత రైతు బంధు 65 లక్షల అకౌంట్లలో పడిపోయింది. ఇంకా కేవలం 4 లక్షల మందికి రావాల్సినది. ఈ 4 లక్షల మంది ఎవరు? 5 ఎకరాల పైన ఉన్నవారు అన్నప్పుడు మనకు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న ఎంతమందో లెక్క తెలుసుకోవచ్చు. అంటే హెక్టారు వరకు ఉన్న వాళ్ళే 32 నుంచి 40 లక్షల మంది వరకు హెక్టారు వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే 2.5 ఎకరాలు, 2.5 నుంచి 4 ఎకరాల వరకు ఉన్నవారు 64 లక్షల వరకు ఉన్నారు. మొత్తము 68 లక్షల చిల్లర రైతు ఖాతాలు ఉన్నాయి. ఇందులో ఈ ఇందాక చెప్పినవి వ్యాపారాలు చేసుకునేవారు, కొండలు గుట్టల భూములు, తర్వాత రియల్ ఎస్టేట్ కింద వెళ్ళిపోయిన భూములు, వెంచర్లుగా మారిన భూములు, వీటిని మినహాయిస్తే కనుక ప్రభుత్వం పైన ఇంకా 1,000-2,000 కోట్ల భారం తగ్గే అవకాశం ఉన్నది. ఈ తగ్గుదల దాన్ని మరో రూపంలో రైతులకు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది. అంటే రైతులకు జూన్ నెలలో కరెక్ట్గా అంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభం, ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో గతంలో చెప్పినట్లుగా గత ప్రభుత్వం ఎకరాకు 5,000 ఇస్తే వీళ్ళు 7,500 రూపాయలు ఆ లెక్కన అమౌంట్ జమ చేయబోతున్నది వానాకాలం నుంచే. ఈలోపు కొత్త బడ్జెట్, ఆ కొత్త బడ్జెట్లో నిధుల సమీకరణ ఇవన్నీ కూడా అందులో సర్దుబాటు చేసుకొని రైతులకు ఈ 3 రకాల ప్రయోజనాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నది. అయితే పంటల బీమాకు సంబంధించి రెవెన్యూ యంత్రాంగము ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి ఆ సమాచారం ఆధారంగా ఎవరు అరువులో ఎక్కడ పంటలు సాగు చేస్తున్నారో ఈ 2 విధాల ప్రయోజనం కలిగే విధంగా పంటలు సాగు చేసిన వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వబోతున్నారు. ఆ పంటలు సాగు చేసి నష్టపోయిన వారికి మాత్రమే పంటల బీమా అమలు కాబోతున్నది. ఈ అంశాలను కూడా
శాస్త్రీయంగా చేసే ఆలోచన ప్రభుత్వం చేయబోతున్నది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఈ 3 అంశాలు అనుభవంలోకి అమల్లోకి రాబోతున్నాయి.